G9 టీవీకు స్వాగతం. నా పేరు దివ్య. ప్రభుత్వం అనేది కేఎం ఎలినో వస్తుందని ప్రచారం చేస్తున్నారు కానీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రభుత్వ అధికారుల వరకు కూడా ప్రచారం చేస్తున్నారు కానీ దానికి చర్యలు ఏం చేపట్టాలి, ముందస్తుగానే ఒక ప్రణాళిక రూపొందించుకొని ఎలా చేసే దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం చెందారు. వైఫల్యమే కాదు, నిర్లక్ష్యం కూడా వహించారని కూడా చెప్పక తప్పదు. దీని ప్రభావం అప్పుడే కూడా పెద్ద ఎత్తున కూడా పడింది. తాగునీటి సమస్య కూడా ఏర్పడింది. పశుగ్రాసము ఇప్పటికే, ఎందుకంటే గత ఖరీఫ్ రబీల్లో కూడా సరిగా పశుగ్రాసం అవన్నీ రాలేదు కాబట్టి, పంటలు పడలేదు కాబట్టి అతివృష్టి అనావృష్టి వలన పశుగ్రాసం కూడా లేకోకుండా పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద మోతుబరి యొక్క రైతుల యొక్క కళాల్లో కూడా గడ్డి వాములు లేకోకుండా పరిస్థితి ఏ గ్రామానికి పోయినా కూడా ఈ జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా కనపడతా పరిస్థితి కూడా ఉంది. అప్పుడే మార్కెట్కి కూడా పెద్ద పెద్ద ఎద్దులు, గేదెలు పాలిచ్చే గేదెలను కూడా ఈరోజు మార్కెట్కి వచ్చి సంతలో, ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా తక్కువైతే కలేబరాలకు పంపించాల్సిన అవసరం వస్తుందేమో అని చెప్పేసి సంతలో ఇప్పటికే వచ్చినంత రాని అని చెప్పి అమ్ముకునే పరిస్థితి కూడా కనపడతా ఉంది. అయినా ప్రభుత్వంలో మాత్రం, ప్రభుత్వమే కాదు అధికారులు చీమ కుట్టినట్టు కూడా లేదు. మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాకు అనేది కూడా, ఎందుకంటే భారతదేశంలోనే అతి తక్కువ వర్షపాతం ఉండేది రెండో జిల్లా అనంతపురం జిల్లా కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ కొన్ని కరువులు అయితే మేము కూడా చూసాం, కానీ డొక్కల కరువు అటువంటిది మాత్రం ఊరికే విన్నాం కూడా, అంతే అప్పటికి లేం. కానీ ఈరోజు ఆ పరిస్థితి వస్తుందేమో అని చెప్పి భయంకరమైన పరిస్థితులు కూడా ఈరోజు కూడా అనుమానం ఉంది. అటువంటి పరిస్థితుల్లో కూడా చేయవలసిన పని చేయకోకుండా, మరీ ముఖ్యంగా ఎందుకంటే అనంతపురం జిల్లాలో సాగు అంటే తక్కువ వర్షపాతం, 45% కూడా తక్కువ వర్షపాతం ఇంతవరకు 3 నెలల్లో కూడా. ఆగస్టులో అయితే 61% కూడా తక్కువ ఉంది, కానీ యావరేజ్ తీసుకుంటే 45-47% కూడా తక్కువగా ఉంది. అలాగే సత్యసాయి జిల్లాలో కూడా 52-53% వర్షపాతం కూడా తక్కువగా ఉంది. ఇక్కడ కేవలం 55-54% మాత్రమే విత్తనాలు, ఏదో కందని, కొద్దిగా వేరుశనగ, పత్తి ఇటువంటివి మాత్రం వేశారు అనంతపురం జిల్లాలో. సత్యసాయి జిల్లాలో అయితే 45% మాత్రమే పంటలు కూడా వేసుకునే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. వేసుకున్న పంటలు కూడా కొన్ని అయితే వాడుక దిశకు వచ్చేసినాయి, కొన్ని అయితే పూర్తిగా కూడా ఎండిపోయినాయి దిశలు కూడా. మా కళ్ళకు కనపడినట్లు అందరికీ కూడా కనపడతా ఉంది. వేసుకునే వారు ఇప్పటికే ఖర్చు పెట్టుకున్నారు, దుక్కులు దున్నేదానికి, 2 తూర్లు గుంటకు పాయడానికి అటువంటి ఖర్చు పెట్టుకున్నారు కూడా. 2 జిల్లాల పరిస్థితి కూడా, ఉమ్మడి అనంతపురం జిల్లాల పరిస్థితి ఈ పరిస్థితుల్లో కూడా ఉంది. కానీ ఇటువంటి పరిస్థితి గతంలో కూడా ఇటువంటి పరిస్థితి ఉన్నా కూడా, కానీ మనకి ఎందుకో కానీ కర్ణాటకలో పై దిక్కు వర్షాలు కురిసిన దానివల్ల ఆలస్యంగా కానీ తుంగభద్ర డ్యాంకు మామూలుగా మనకు వచ్చేసి 31 TMC అంటే ఈరోజు కొన్ని ప్రభావం వలన నీటి అనేది కూడా ఈ సిల్ట్ వలన దానివల్ల 27-26 TMCలు వచ్చేది. కానీ ఈ సంవత్సరం 16 TMCలు కూడా కేటాయించడం జరిగింది. ఇంకా కూడా ఈ రోజు కూడా తుంగభద్ర డ్యాంలో 95 TMCలు దాదాపుగా ఉన్నాయి కాబట్టి మనకి ఇంకా కూడా 5-6 TMCలు రావడానికి పూర్తిగా కూడా అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే 21-22 TMCలు మనకు వస్తాయి. ఒక 5-6 TMCలు మాత్రం మామూలుగా ప్రతి సంవత్సరం వచ్చేదానికంటే తక్కువగా వచ్చే పరిస్థితి తుంగభద్ర డ్యాంలో కూడా ఈరోజు కూడా ఉన్నాయి. తుంగభద్ర డ్యామ్ కంటే కూడా శ్రీశైలంలో కొంచెం ఆశాజనకంగా ఉన్నాయి. ఇప్పటికే దాదాపుగా కూడా 810 దాదాపుగా ఇప్పుడు వచ్చేసి ఇప్పటికే 175 TMCలు వరకు ఉండేదానివి ఈ రోజు కూడా 168 TMCలు కూడా శ్రీశైలం డ్యాంలో కూడా నిల్వ కూడా ఉన్నాయి. శ్రీశైలం డ్యామ్ అనేది మనకు, అలాగే కోస్తా ప్రాంతానికి కూడా ఆయుపట్టు లాంటిది కూడా, ఇద్దరికి కూడా సాగునీరు తాగునీరు అందించేది ఇదంతా కూడా, ఈవెన్ తెలంగాణ వారికి కూడా. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ముఖ్యంగా ప్రభుత్వం అనేది, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గం కానీ చర్చించి అన్ని ప్రాంతాలను సమదృష్టిలో తీసుకొని ఒక ప్రణాళిక రూపొందించుకునే దాని బదులు కేవలం మాటలకు మాత్రం పరిమితమైపోయి రాయలసీమను గాలికి వదిలేయడం జరిగింది. రాయలసీమకు మాటలు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉండే ప్రజానీకానికి కానీ ముఖ్యంగా రైతులకు, రైతు కూలీలకు చెవులో పూలు పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప
వాస్తవ పరిస్థితులు గమనించి ఏ రకంగా సాయం చేయాలి, ఏ రకంగా వీరిని ఆదుకోవాలి అనే దాంట్లో మాత్రం ఎక్కడ కానీ లేకుండా పరిస్థితి ఉన్నాను. అందుకోసమే కేవలం కాదు, ఉమ్మడిగా అందరూ కలిసిపోయి ప్రజాప్రతినిధులందరూ కూడా ముఖ్యమంత్రి దగ్గర పోయేసి వెంటనే శ్రీశైలం నుంచి ఈ కరెంటు ఉత్పత్తి పేట అని చెప్పి స్టాప్ చేసి రాయలసీమకి ఆ కృష్ణా జలాలన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఏమన్నా